హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లిటిల్ ప్లానెట్. యూఎస్లో మోస్ట్లీ నవంబర్ డిసెంబర్ మంత్స్ అంతా వెకేషన్ మోడ్లో ఉంటారు. సో నాకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది. సో అందుకే నేను అరిజోనా వెళ్ళాను. ఫ్లైట్లో సియాటిల్ నుండి అరిజోనాకి 3 hours ఫ్లైట్ జర్నీ. హాలిడే సీజన్ ఇంకా లాంగ్ వీకెండ్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ మొత్తం బిజీగా ఉంది. నేను సేఫ్గా అరిజోనా ల్యాండ్ అయ్యాక ఫ్రెండ్స్ దగ్గర స్టే చేశాను నైట్. అండ్ ఎర్లీ మార్నింగే క్యాబ్ బుక్ చేసుకోవడానికి ఏవీస్ దగ్గరికి వచ్చాము. హాలిడే సీజన్ కాబట్టి ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. మాకైతే ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది బుక్ చేసిన కార్ తీసుకోవడానికి. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ తర్వాత బుక్ చేసిన కార్ ఇచ్చారు. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి సెడోనా. సో టెంపే నుండి సెడోనాకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. రాక్ వచ్చాము. బెల్ రాక్ ట్రెక్కింగ్ ప్లేస్. నేను కంటిన్యూస్గా 80 miles డ్రైవ్ చేసేసరికి నాకు అసలు ఓపిక లేకుండే. సో అందుకే నేను ట్రెక్కింగ్ చేయలేదు. ఇంకా రెంటల్ కార్ తీసుకోవడానికి మాకు ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. అక్కడే 2 అయిపోయింది. సో అక్కడి నుంచి ఇక్కడికి డ్రైవ్ చేసుకొని వచ్చేవరకు ఆల్మోస్ట్ 3:30 to 4 మధ్యలో అయింది. చాలామంది ఆ మౌంటైన్ టాప్ వరకు వెళ్తారు. సో మాకు అసలు టైం లేకుండే, ప్లస్ ఇంకా నాకు కూడా అంత ఓపిక లేకుండే. సో అందుకే నేను జస్ట్ పై వరకు వెళ్ళలేదు, బట్ మీడియం లెవెల్ వరకు నేను ట్రెక్కింగ్ చేశాను. వ్యూ మాత్రం చాలా క్రేజీ ఉంది. మొత్తం రాక్సే, మొత్తం రెడ్ రాక్స్. అరిజోనా అంటే ఏంటో అనుకున్నా. అరిజోనా మాత్రం క్రేజీ ఉంది అసలు. సో వన్స్ బెల్ రాక్ ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయిన తర్వాత అండ్ డే లైట్ సేవింగ్ మోడ్ వల్ల ఫాస్ట్గా డార్క్ అయిపోతుంది. 5 o'clock డార్క్ అయిపోతుంది. అందుకే ఫాస్ట్గా ఇక్కడ నుంచి సెడోనా డౌన్ టౌన్ వరకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా రెంటల్ కార్ దగ్గర మాకు ఆల్మోస్ట్ చాలా టైం వేస్ట్ అయిపోయింది. అక్కడే హాఫ్ డే అయిపోయింది. అందుకే ఫస్ట్ డే ఓన్లీ బెల్ రాక్ అండ్ సెడోనా డౌన్ టౌన్ ఈ రెండే ఎక్స్ప్లోర్ చేయగలిగాము. నాకైతే ఆ రాక్స్ మధ్య నుంచి డ్రైవ్ చేస్తుంటే చాలా క్రేజీ ఫీలింగ్ అనిపించింది. ఒక ఫిల్మీ వైబ్ అనిపించింది. ఎందుకంటే మూవీస్లో మనం చూస్తూ ఉంటాం కదండి, కొన్ని మూవీస్లో హీరోస్ అలా రాక్స్ అని కనిపిస్తుంటే వాళ్ళ మధ్య నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ ఎక్స్పీరియన్స్. లంచ్కి ఎక్కడ ఆగలేదు, ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది అండ్ మళ్ళీ డార్క్ అయిపోతుంది అని చెప్పేసి. సో మెక్డీకి వెళ్ళి డ్రైవ్ త్రూలో ఫుడ్ ఆర్డర్ పెట్టి అలా కార్లోనే తినేసాం లంచ్. డిన్నర్ మాత్రం మంచి ప్లేస్లో చేయాలి అని చెప్పేసి ఇక్కడ సెడోనా డౌన్ టౌన్లో ఒక మంచి ప్లేస్ చూసాము. కానీ ఆ రోజు హాలిడే టైం కాబట్టి చాలా క్యూ ఉంది అండ్ అన్ని షాప్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. సో ఈ ఒక్క షాపే ఓపెన్ ఉంది. 40 minutes వెయిటింగ్ టైం అన్నారు. సో ఈలోపు మేము డౌన్ టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంకా డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. యూజువల్గా ఇండియాలో అయితే హాలిడే ఉంది అని అంటే మాల్స్, షాప్స్ అన్నీ ఓపెన్ చేసి పెడతారు, ఎందుకంటే బిజినెస్ అవుతుందని, ఫ్యామిలీస్ అందరు బయటకు వస్తారని. కానీ యూఎస్లో మాత్రం డిఫరెంట్ అనమాట. హాలిడే అంటే అన్నీ క్లోజ్ ఉంటాయి. మాల్స్ కానీ, షాప్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఏవి ఓపెన్ ఉండవు. ఏదో అక్కడ అలా 1, 2, 3 మాత్రమే ఓపెన్ ఉంటాయి. సో అందుకే మాకు ఆ రోజు డిన్నర్కి చాలా కష్టమైంది. ఓన్లీ ఒక్క షాప్ ఓపెన్ ఉంది, ఇంకా మిగతా అన్నీ క్లోజ్ ఉన్నాయి. చూడండి, డౌన్ టౌన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, మొత్తం లైటింగ్స్ తోటి. యూఎస్లో డౌన్ టౌన్స్ అన్నీ మంచి హ్యాపెనింగ్ ప్లేసెస్ అనమాట. 40 minutes వెయిటింగ్ టైం అయిపోయిన తర్వాత మాకు కాల్ చేశారు, టేబుల్ వేకెన్సీ ఉంది అని చెప్పేసి. ఫైనల్లీ ఫుడ్ తినడానికి టైం వచ్చింది. ప్లేస్ మాత్రం మంచి కౌబాయ్ థీమ్ తోటి చాలా బాగుంది అండ్ లైటింగ్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇదేనండి, నేను పాస్తా ఆర్డర్ పెట్టుకున్నాను డిన్నర్కి. అండ్ పంకిన్ పాయ్ అనేది చాలా ఫేమస్ అనమాట థ్యాంక్స్ గివింగ్ టైంకి. సో అది కూడా తినేసాను. టైం వచ్చేసి 5:20 PM, కానీ ఏదో నైట్ 9:30 అయినట్టుగా డార్క్ అయిపోయింది మొత్తం. అరిజోనాలో అన్ని డే స్టేస్కి నేను కంఫర్టీనే బుక్ చేసుకున్నాను. సో కంఫర్టీన్ చాలా బాగుంటుంది. ప్రైస్ అయితే డిపెండింగ్ ఆన్ ప్లేస్ వైజ్ వేరీ అవుతుంది. సో నేను ఫస్ట్ డే వచ్చేసి సెడోనాలో స్టే చేశాను. సో నాకు ఫస్ట్ డే $60 అలా పడింది ప్రైస్ పర్ నైట్కి. నైట్ టైం కాబట్టి విండోలో నుంచి వ్యూ కనిపించట్లేదు. నేను డే 2 ఇన్ అరిజోనా వీడియోలో అప్లోడ్ చేస్తాను వ్యూ ఎలా ఉందో నా విండోలో నుంచి. నాకు $60లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో నేను చెప్పాను కదండి ఫెసిలిటీస్ బాగుంటాయని. సో మేకప్ రిమూవర్, సోప్స్ అండ్ మాయిశ్చరైజర్స్ అండ్ డ్రైయర్ కూడా వాళ్ళు ఇచ్చారు, హెయిర్ డ్రైయర్. అండ్ మార్నింగ్ కాఫీ పర్సన్స్ వాళ్ళకి కాఫీ చేసుకోవచ్చు.
నేను ఓన్లీ హాట్ వాటర్ తాగుతాను. సో వాటర్ మైక్రోవేవ్‌లో పెట్టుకొని హీట్ చేసుకొని తాగొచ్చు. దిస్ ఈజ్ హౌ ఐ స్పెండ్ డే 1 ఇన్ అరిజోనా. వెయిట్ ఫర్ డే 2 ఇన్ అరిజోనా వీడియో. సీ